మొదటి వచనం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఉద్ధరించేటటువంటి దేవుడు, ఉద్ధరించే దేవుడు. ఉద్ధరించటము అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే అప్హోల్డ్ అని ఉంటుంది. అప్హోల్డ్ అంటే లేవనెత్తేవాడు లేదా నిర్ధారించేవాడు అనేటటువంటి అర్థాలు వస్తాయి. లేవనెత్తేవాడు లేదా నిర్ధారించేటువంటి దేవుడు అనేటటువంటి అర్థము వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన ఉద్ధరించే దేవుడు అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఏ విషయాల్లో ఆయన ఉద్ధరించేటటువంటి దేవుడు అనేది గనక మనం చూస్తే, క్లుప్తముగా కొన్ని మాటలు చూసి మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచనం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు తాను వ్రాస్తా ఉన్నటువంటి ఈ కీర్తనలో ఆయన వ్రాస్తా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. కాబట్టి శత్రువుల విషయంలో శత్రువులను సంతోషించనీయకుండా దావీదుని దేవుడు ఉద్ధరించినట్లుగా మనం చూస్తాం. అందుకే 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయము మొదటి వచనంలో గనక మనం చూస్తే, అక్కడ ఒక చక్కని మాట దావీదు విషయమై వ్రాయబడి ఉంటుంది. 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువ. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, శత్రువులు అందరి మీద అతనికి విజయం ఇచ్చి నెమ్మదిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అతని శత్రువులు ఏ శత్రువుల మీద దేవుడు దావీదుకి విజయమిస్తూ వచ్చాడు అనేది గనక మనం గమనిస్తే, ఏ శత్రువుల మీద దేవుడు దావీదుకి విజయం ఇచ్చాడు అనేది గనక మనం గమనిస్తే గనక రండి చూద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనాన్ని కనుక మనం చూస్తే, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఫిలిష్తీయుని కొట్టి చంపెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను.
ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. కాబట్టే మనం అంతకుముందు గనక గమనిస్తే ఈ యొక్క ఫిలిష్తీయుని చూసి ఆ యొక్క ఇశ్రాయేలు సైన్యం బహుభయంకరంగా భయపడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఫిలిష్తీయుని దావీదు దేవుని యొక్క బలము చేత వడిసెలతో అతనిని చంపి ఆ ఫిలిష్తీయుని యొక్క కత్తితోనే అతని తలను తెగనెరికినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి దావీదు సుమారుగా 8-9 పర్యాయాలు యుద్ధాలు చేసినట్లుగా మనం ఈ లేఖనంలో చూడగలుగుతాం. అయితే యుద్ధము చేసిన ప్రతిసారి కూడా దేవుడు దావీదుకి విజయాన్ని ఇచ్చాడే కానీ అపజయాన్ని మాత్రం ఇవ్వాల. కాబట్టే శత్రువుల విషయమై దేవుడు దావీదుకి విజయం ఇచ్చినట్లుగా చూస్తాం, ఫిలిష్తీయుని పైన విజయం ఇచ్చినట్లుగా చూస్తాము. రెండవదిగా 19వ అధ్యాయాన్ని గనక మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో మొదటి వచనం, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా. తర్వాత రెండవదిగా దావీదుకి సౌలు మీద కూడా విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అనేక పర్యాయాలు దావీదుని చంపాలని సౌలు ఈట విసిరినప్పటికీ కూడా దేవుడు దావీదును తప్పించినట్లుగా మనం చూస్తాం. రాజు ఎక్కడ, ఒక సామాన్యుడైనటువంటి మనిషి అక్కడ కదా. రాజు తలుచుకుంటే దెబ్బలకి కోదువ. కానీ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే సౌలు రాజు చేతిలో నుండి దేవుడు దావీదును విడిపించినట్లుగా మనం చూస్తాం. దాని కొరకై సౌలు కుమారుడినే ఆయుధముగా దేవుడు ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తాం, యోనాతానుని. కనుక ఆ రీతిగా రెండవదిగా మనం చూస్తే సౌలు చేతిలో నుండి కూడా దావీదుని విడిపించినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా గనక మనం గమనిస్తే 30వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం గమనిస్తే, ఇదే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం గనక మనం గమనిస్తే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. కాబట్టి తన సొంత జనులే తనను ఆశ్రయించి తనను వెంబడిస్తా ఉన్నటువంటి తన సొంత జనులే అమాలేకీయులు వచ్చి తమ భార్యలను తమ బిడ్డలను తమకు కలిగినటువంటి సంపద యావత్తును దోచుకుని వెళ్ళిన కారణం చేత దావీదును చంపాలి అని వారు యోచన చేసినప్పుడు కూడా దేవుడు దావీదుని కాపాడినట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా కనుక మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనంలో కనుక మనం చూస్తే, ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులు అందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనక మనకు కీడు చేయకను పట్టణము కత్తివాత హతము చేయకును ఉండినట్లు మనము త్వరగా వెళుదాము రండి అని ఆ రీతిగా తన సొంత కుమారుని చేతిలో నుండి కూడా దేవుడు దావీదును విడిపించినట్లుగా మనం చూస్తాం. ఈ రీతిగా మనము గమనిస్తే గనక శత్రువుల యొక్క అందరి చేతిలో నుండి దేవుడు దావీదుని ఉద్ధరించినట్లుగా మనం చూస్తాం, దావీదుకి విజయం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మొదటిదిగా శత్రువుల చేతిలో నుండి అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే కీర్తన గ్రంథం
59వ అధ్యాయము 1వ వచనం గనక మనం చూస్తే అక్కడ మనం చూస్తాం, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. కాబట్టి నా శత్రువుల చేతిలో నుండి ప్రభు నన్ను లేవనెత్తాడు అనేది అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆ కారణం చేత దేవునిని దావీదు కీర్తిస్తూ ఉన్నట్లుగా, కొనియాడుతూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవది గనక మనం గమనిస్తే కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనం చూస్తే, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనం గనక మనం గమనిస్తే, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా దేవుడు ఎవరిని ఉద్ధరిస్తా ఉన్నాడు అంటే, పడిపోయిన వారిని, కృంగిన వారిని ఆయన లేవనెత్తుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే 146వ అధ్యాయంలోనే మనం చూస్తే గనక 8వ వచనంలో అక్కడ ఉంటుంది, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు అనేది మనం చూస్తా ఉన్నాం. 7వ వచనం కనుక మనం చూస్తే, బాధించబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అనే మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి కృంగిన వారిని, పడిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తేటటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనంలో గనక మనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనని గాని, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను సిద్ధపరచుమని చెప్పాను. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క పేతురు ఏ రీతిగా పేతురుని ఆ యొక్క సాతానుడు పట్టి జల్లెడ వలె జల్లించాలని ఆశపడినప్పుడు లేదా ఇష్టపడినప్పుడు దేవుడు ఆ రీతిగా పేతురుని తప్పించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆ తర్వాత వచనాల్లో గనక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రీతిగా సిలువ వేయటానికి కొనిపోబడినప్పుడు అక్కడ మనం గమనించేది ఏంటంటే, 3 పర్యాయాలు పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని నేను ఎరుగను అని అతడు పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను చావవలసి వచ్చినా సరే నేను నిన్ను ఎరుగను అని చెప్పను అన్నటువంటి ఆ పేతురు ఒక చిన్నదాని దగ్గర అతడు ఏమని చెప్పాడంటే, నేను ఎరుగను అని. నీవు గలిలయుడవు కదా, నీవు ఆయన శిష్యుల్లో ఒకడవు కాదా అంటే, నేను ఎరుగను అని ఒట్టు పెట్టుకోవటానికి అతడు సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు అటువంటి పరిస్థితుల్లో సైతం ఆ యొక్క పేతురుని తిరిగి కనికరించి, కరుణించి, లేవనెత్తి తన పరిచర్య కొరకై పేతురుని ఉపయోగించుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి రెండవదిగా మనం చూస్తా ఉన్నది ఏంటంటే, ఆయన పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేటటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, 9వ అధ్యాయము 14వ వచనం, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము అనేటటువంటి మాట చూస్తాం. మూడవదిగా మరణ ద్వారమున ప్రవేశించేటటువంటి వారిని ఆయన ఉద్ధరించేటటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. మరణ ద్వారమున ప్రవేశించే వారిని ఉద్ధరించే దేవుడు అంటే, మరణం అంటే ఏంటి?
మరణం అంటే ఏంటి? మరణ ద్వారం అంటా ఉన్నాం. అయితే మరణం అంటే ఏంటి అంటే రండి 4 మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం కనుక మనం గమనిస్తే, అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మరణము అనేటటువంటి దానికి ఏమని చూపించాడు అంటే తెగులు అనేటటువంటి మాట అక్కడ చూపించినట్లుగా మనం చూస్తాను. కాబట్టి ఒక్క దినముననే దాని తెగుళ్ళు లేదా దెబ్బలు అనగా, తెగుళ్ళు అనగా అంటే ఏంటి? తెగుళ్ళు అంటే ఏంటంట? మరణము. తర్వాత అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే దుఃఖము, కరువు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి మరణము అంటే తెగులుకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మరణము అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూస్తే, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము. కాబట్టి మరణము అంటే రెండవదిగా ఏంటి అంటే పాపము. అందుకే మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం, పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారు. కాబట్టి పాపము అంటే మరణానికి సాదృశ్యము అనేది మనం చూస్తాం. మూడవదిగా మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం కనుక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. కాబట్టి దుఃఖానికి సాదృశ్యం ఏంటంటే లోక సంబంధమైన దుఃఖము అనేది మరణానికి సాదృశ్యంగా మనం చూస్తాం. అంటే లోక సంబంధమైన దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే లోక సంబంధమైనటువంటి ఆశల వలన, లోక సంబంధమైనటువంటి వాటి కొరత వలన మనకి దుఃఖము అనేటటువంటిది మనం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అది మరణానికి సాదృశ్యంగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా కనుక మనం చూస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం. కాబట్టి శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, ఇవన్నీ మరణానికి సాదృశ్యం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా కనుక మనం చూస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి పిరికివారు, అవిశ్వాసము, అసహ్యత, నరహంతకులు, వ్యభిచారులు, వీళ్ళంతా కూడా మరణానికి సాదృశ్యంగా మనం చూస్తాం. వీరందరూ రెండవ మరణములోనికి వారు పాలు పంపులు పొందేటటువంటి, నిత్యమైనటువంటి మరణానికి పాత్రులయ్యేటటువంటి
ఆ స్థితి కలిగినటువంటి వారు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆరోదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని గనక మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని గనక మనం చూస్తే, కడపట నశింపబడజేయు శత్రువు మరణం. కాబట్టి కడపట నశింపబడజేయు శత్రువు కదా, మరణం అంటే శత్రువు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి మరణం అంటే ఒక 6 విషయాలు మనం చూసాం. ఏంటిది మరణం అంటే? తెగులు, మరణం అంటే పాపము, మరణం అంటే లోకానుసారమైనటువంటి శరీరానుసారమైనటువంటి మనస్సు, మరణం అంటే దుఃఖము, మరణం అంటే అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడుట, మరణము అంటే శత్రువు అనేటటువంటిది మనం. ఇటువంటి పరిస్థితులన్నిటిలో నుండి అంటే తెగులు నుండి, దుఃఖము నుండి, శరీరానుసారమైనటువంటి మనస్సు నుండి, అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడాల్సినటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను నన్ను లేవనెత్తినట్లుగా మనం గమనిస్తాం. కనుకనే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు ఆ కల్వరి శిలువలో నీ కొరకై నా కొరకై బలి అయి తాను కార్చినటువంటి ఆ రక్తము ద్వారా ఇట్టి మరణకరమైనటువంటి ఆ స్థితిలో నుండి నిన్ను నన్ను విడిపించి విమోచించి నిత్య జీవములోనికి దాటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుకనే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడిని, ప్రభా ఇట్టి మరణ స్థితి కలిగినటువంటి వాడిని, ఇట్టి మరణం యొక్క ద్వారంలో ప్రవేశించకుండా ప్రభా నీవు నన్ను ఉద్ధరిస్తూ వచ్చావు అని ప్రభువుని మనం స్తుతించి ఘనపరిచే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తే గనక, తర్వాత 4వదిగా కనుక మనం గమనిస్తే రండి చూద్దాం. 119వ కీర్తన 117వ వచనం. 119వ కీర్తన 117వ వచనాన్ని మనం చూస్తాం. చూడండి, అక్కడ రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు కదా. 119వ కీర్తన 117. రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము. కాబట్టి ఇటు మరణకరమైనటువంటి స్థితిలో నుండి నేను నన్ను విడిపించి నిత్య జీవార్థమైనటువంటి ఆ రక్షణలోనికి నిన్ను నన్ను లేవనెత్తినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆయన నీకు నాకు రక్షకుడు. అందుకే కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి ఒక మాట, కీర్తన గ్రంథము 62వ అధ్యాయంలో దావీదు అంటాడు 2వ వచనంలో, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త అనేది అంటాడు. అందుకే 5వ వచనంలో కూడా చూస్తాం, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది అంటాడు. కాబట్టి ఆయన ఎవరు అంటే నీ నా జీవితాలకి రక్షణకర్తగా. అంటే రక్షణకర్త అంటే నిన్ను నన్ను పాపము నుండి విడిపించాడు, నిన్ను నన్ను తెగుళ్ళ నుండి విడిపించాడు, నిన్ను నన్ను దుఃఖము నుండి విడిపించాడు, నిన్ను నన్ను ఆ మరణ ద్వారంలో ప్రవేశించకుండా నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు. కనుకనే ప్రభా ఇటు భయంకరమైన స్థితిలో ప్రవేశించకుండా నీవు నన్ను కాపాడుతూ వచ్చావయ్యా, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తాను, అందును బట్టి నేను నిన్ను ఘనపరుస్తా ఉన్నాను. ప్రభా నీవు నన్ను లేవనెత్తేటటువంటి దేవుడవు అనేది మనం అక్కడ చూస్తాం. చివరిదిగా మనం గమనిద్దాం. 5వదిగా ఏంటిది అంటే మనం చదువుకున్నటువంటి మాట, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చివరిదిగా మనం గమనిస్తే ఆపత్కాలములో ఆయన మనల్ని ఉద్ధరించేటటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో మనం చూస్తాం.
చూడండి 15వ వచనంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదను. కాబట్టే ఆపత్కాలం మన జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు మన జీవితాలు, ఎన్నో అననుకూలమైనటువంటి పరిస్థితులు, ఎన్నో మరణకరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో క్షేమం లేనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ప్రభువు నిన్ను నన్ను కాపాడి నిన్ను నన్ను లేవనెత్తినట్లుగా మనం చూస్తాము. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచు. కాబట్టి నన్ను మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా. కాబట్టి ప్రభు నిన్ను నన్ను విడిపించినట్లుగా, నిన్ను నన్ను లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన లేవనెత్తేటటువంటి దేవుడు అనేది మనం చూస్తాము. ఏ విషయాల్లో ఆయన లేవనెత్తేవాడు అంటే, మొదటిదిగా ఆయన శత్రువుల విషయంలో, మన శత్రువు సాతాను యొక్క ఉరిలో చిక్కకుండా, ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో మనం పడిపోకుండా ఆయన మనల్ని లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. అయితే దావీదు యొక్క జీవితంలోనైతే తన శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల చేతిలో నుండి, తన రాజు అయినటువంటి సౌలు రాజు చేతిలో నుండి, తన కుమారుడి చేతిలో నుండి, తనతో ఉన్నటువంటి వారి చేతిలో నుండే ఆ యొక్క ప్రమాదకరమైన మరణకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు దావీదుని లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. అలాగే అనేక పర్యాయాలు మన జీవితంలోనూ మనతో ఉన్నటువంటి వారే, మన యొక్క కడుపున పుట్టినటువంటి వారే మనపై తిరుగుబాటు చేసినప్పుడు, మనపై ఎదురాడినప్పుడు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించి, కానీ ప్రభా అనేక పర్యాయాలు నాతో ఉన్నవారే, నా ద్వారా మేలు పొందినటువంటి వారే, నా ఇరుగు పొరుగు వారే, నా కుటుంబస్తులే ప్రభా నాకు కీడు చేయాలని ప్రయత్నించినప్పుడు, ప్రభా నీవు నన్ను ఉద్ధరించినటువంటి దేవుడవుగా, నీవు నన్ను లేవనెత్తిన దేవుడవుగా నీవు ఉంటూ వచ్చావయ్యా, ఏమిచ్చిన రుణమో నేను తీర్చుకోగలను. రెండవదిగా మనం అక్కడ చూస్తూ వచ్చాం, పడిపోయిన వారిని అనేక పర్యాయాలు, ప్రభా నీ మార్గంలో ఉండకుండా నేను పడిపోతూ వచ్చా, నీ మార్గం నుండి నేను వైదొలుగుతూ వచ్చా, నీ సన్నిధి నుండి నేను వైదొలుగుతూ వచ్చా. ప్రభా పరిస్థితులు నన్ను బయటకు ఈడ్చివేసినాయి, అయినప్పటికీ నీ ప్రభా నీవు నన్ను కనికరించావు, నీవు నన్ను క్షమించావు, తిరిగి నీ సన్నిధిలోనికి నీవు నన్ను నడిపిస్తూ వచ్చావయ్యా. అందుకై నిన్ను స్తుతిస్తా ఉన్నా, నిన్ను గణపరుస్తూ ఉన్నానని ఆయనను కొనియాడే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. మూడవదిగా మరణం నుండి ఆయన మనల్ని ఉద్ధరించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా రక్షణ ఆయన మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కల్వరి శిలువలో దైవమానవుడిగా ఆయన వ్రేలాడి ఆ యొక్క కొరడా దెబ్బలు తిని బల్లెపు పోటు తాను అనుభవించి నీ కొరకై నా కొరకై ఆయన కార్చినటువంటి ఆ రక్తము ద్వారా నేను ఆ జీవితాల్లోనికి పాపక్షమాపణ, మారు మనసు అనుభవం ద్వారా నన్ను రక్షించినటువంటి ఆ విధానాన్ని బట్టి ప్రభా నా కొరకే నేను పొందాల్సిన ఆ శిక్ష, నేను పొందాల్సిన ఆ అవమానం, నేను పొందాల్సిన ఆ నింద, ప్రభా నేను పొందాల్సినటువంటి ఆ కఠినమైనటువంటి ఆ పరిస్థితులు నాకు బదులుగా ప్రభా నీవు పొందావు. దేవాతి దేవుడివై ఉండి, ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడివై ఉండి, ఆకాశాన్ని జానతో కొలిచినటువంటి దేవుడివై ఉండి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి అంత మహోన్నతుడు అయినటువంటి దేవుడివై ఉండి ప్రభా నీవు నా కొరకై దాసుడిగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి నేను పొందాల్సిన నా శిక్ష అంతా ఆ కల్వరి శిలువలో నాకు బదులుగా నీవు పొంది నాకు ఇచ్చిన విడుదల విమోచనను బట్టి ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నానని ప్రభుని హెచ్చించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము. ఐదవదిగా చివరిదిగా ఆపత్కాలంలో మన ప్రతి పరిస్థితుల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పరుండేది మొదలు వరకు ఇన్ని సంవత్సరాలు, మన జన్మదినం మొదలుకొని ఇన్ని సంవత్సరాల వరకు ప్రభా అనేకమైనటువంటి పరీక్ష పరిశోధనలు, అనేక పర్యాయాలు మరణకరమైన పరిస్థితులు, అనేక పర్యాయాలు ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు,
అనేక పర్యాయాలు నా జీవితంలో ఇక జీవితం చాలు అని అనుకున్నటువంటి పరిస్థితులు, ఇక నా జీవితాన్ని కొనసాగించలేను అని అనుకున్నటువంటి అట్టి భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు, ప్రభా వాటన్నిటిలో నుండి నన్ను కనికరించావు, వాటన్నిటిలో నుండి నన్ను ఓదార్చావు, వాటన్నిటిలో నుండి నన్ను ధైర్యపరుస్తూ వచ్చావు, వాటన్నిటిలో నుండి నన్ను లేవనెత్తావు, ఉద్ధరించావయ్యా, ఉద్ధరించావయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలనయ్యా అంటూ ప్రభుని హృదయమారా క్లుప్తముగా కొద్ది సమయం మనం స్తుతించి గణపరిచేదాని కొరకై ప్రభు నీకు నాకు తన కృపను అనుగ్రహించునుగాక. ఆరాధించుకున్నాం.